అందరికీ నమస్కారం. మనందరి జీవితాల్లో ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి కదా. అయితే వాటికి సమాధానాలు కొన్నిసార్లు ఎక్కడో గతం యొక్క నిశ్శబ్ద పుటల్లో దాగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒక జ్ఞాన సముద్రంలోకే ప్రయాణించబోతున్నాం. సుమారు 60 ఏళ్ల క్రితం అంటే మార్చ్ 1960లో వచ్చిన అఖండజ్యోతి పత్రికలోని కొన్ని ఆణిముత్యాల్ని బయటకు తీసి చూద్దాం. మరి ఆనాటి మాటలు ఈనాటి మన జీవితాలకు ఎలా దారి చూపిస్తాయో తెలుసుకుందాం. ఈ పత్రికలోని ప్రతి అక్షరం కూడా అఖండ జ్యోతి వ్యవస్థాపకులు, మనందరి పూజ్య గురుదేవులు యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీవారి దివ్యవాక్యే. వారి బోధనలు మనకు కేవలం దారి చూపించడం మాత్రమే కాదు, మన ఆలోచనా విధానంలోనే ఒక విప్లవాన్ని, ఒక మార్పును తీసుకురావాలని చూస్తాయి. అంతిమంగా మన జీవితానికి ఒక సార్థకతనివ్వడమే వాటి లక్ష్యం. ఈ మాటలు ఒక్కసారి గమనించండి. మారుతున్న ప్రపంచంలో ప్రయోజనాన్ని కనుగొనడానికి ఒక మార్గదర్శి. ఆలోచిస్తే ఆనాటి ప్రపంచం కంటే కూడా నేటి ప్రపంచం ఎన్నో రెట్లు వేగంగా మారిపోతోంది. ఇంత వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మన ఉనికికి అసలు అర్థమేంటి, మన జీవిత లక్ష్యమేంటి అనే ప్రశ్నలకు ఆనాటి జ్ఞానం ఈనాటికి ఎంత బలంగా సమాధానం చెబుతుందో ఈ విశ్లేషణలో మనం మరింత లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు మన అన్వేషణలో మొదటి అంకంలోకి అడుగు పెడుతున్నాం. జీవితకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తమను తాము వేసుకునే ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఇది మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఒక పిలుపులాంటిది. ఒక్కసారి ఆలోచించండి. మనమందరం సుఖం కోసమే కదా పరుగులు తీస్తాం, ఆనందం కోసమే ఆరాటపడతాం. కాని మన ప్రయత్నాల ఫలితం చాలాసార్లు నిరాశగా, దుఃఖంగా, అశాంతిగానే ఎందుకు మిగిలిపోతోంది? అంటే మనం వెతుకుతున్నది ఒకటి, మనకు దొరుకుతున్నది మరొకటి. ఈ తేడాకు కారణం ఏమిటని ఈ పత్రిక మనల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. చూసారా, అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. ఈ పత్రికలో సుఖానికి, జీవిత సార్థకతకు మధ్య ఉన్న తేడాను ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మనం సుఖం అని దేన్నైతే వెతుకుతున్నామో అదంతా బయటి వస్తువుల మీద, మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అది ఒక నీటి బుడగలాంటిది, ఎప్పుడు పేలిపోతుందో తెలీదు. కానీ ఉద్దేశ్యం అంటే మన జీవిత లక్ష్యముందే, అది మన లోపల నుంచి వస్తుంది. అదే మనకు శాశ్వతమైన ఆనందాన్ని, అంతర్గత శాంతిని ఇచ్చే అస్సలైన మూలమనమాట. ఆ శాంతిని అందుకోవడమే కదా అసలైన గెలుపు. మరి ఆ అంతర్గత శాంతిని, ఆ నిజమైన ఉద్దేశ్యాన్ని కనుక్కోవడమెలా? దానికి కూడా ఒక దివ్యమైన సాధనముందని గురుదేవులు చెప్తున్నారు. ఆ సాధనమే గాయత్రి యొక్క కాంతి. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగునిస్తుంది. ఈ పత్రికలో గాయత్రిని బ్రాహ్మణుని కామధేనువు అని వర్ణించారు. కామధేనువు అంటే కోరిన కోర్కెలు తీర్చేది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ కోర్కెలు అంటే భౌతికమైనవి కాదు, మన ఆత్మదాహాన్ని తీర్చే ఆధ్యాత్మిక పోషణ, సరైన దారిని చూపించే దివ్యమైన గైడెన్స్, మన అంతరాత్మ యొక్క ఉన్నతమైన ఆశయాలను నెరవేర్చే ఒక పవిత్రమైన శక్తి, అదే గాయత్రి. గాయత్రి కేవలం మంత్రం కాదు, అదొక చైతన్య స్వరూపం. అంకితభావంతో శ్రద్ధగా చేసే గాయత్రీ సాధన మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తెస్తుంది. అది మనసును శుభ్రపరుస్తుంది, బుద్ధికి పదును పెడుతుంది, మన సంకల్ప బలాన్ని పెంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనలో దైవీయ గుణాలను నిద్రలేపుతుంది. ఆ సాధన ద్వారా మనలో ఉన్న అపారమైన ఆధ్యాత్మిక శక్తిని మనం ఫీలవ్వగలం. దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఈ ఆధ్యాత్మిక సాధన అనే పడవ లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే తుఫానులో చిక్కుకున్న పడవలాగా ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియదు, గమ్యం ఎలా చేరాలో కనిపించదు. జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు కూడా కొండంత సమస్యల్లా కనిపిస్తాయి. అంత శూన్యంగా, అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే ఒక ఆధ్యాత్మిక సాధన మన జీవితానికి ఒక యాంకర్ లాంటిది. సరే, గాయత్రీ సాధన గొప్పతనం గురించి తెలుసుకున్నాం, బాగుంది. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన రోజువారీ పనుల్లో, మనం చేసే ప్రతి చర్యలో ఎలా చూపించాలి? ఎందుకంటే ఆచరణలో లేని జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ పత్రికలోని వేర్వేరు వ్యాసాల సారాంశం ఇదిగోండి. మొదటిది, సమగ్రతతో జీవించడం అంటే మనసు, మాట, పని ఒకటిగా ఉండడమన్మాట. రెండవది, ఎంత చెడ్డ పరిస్థితుల్లోనైనా మన ఎదుగుదలకు ఉన్న అవకాశాన్ని గుర్తించడం. మూడవది, చిన్న చిన్న మంచి పనుల శక్తిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు.
ఇక 4వది, మనసులో పేరుకుపోయిన కోపం, ద్వేషం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ని బయటకు పంపించేసి మనసుని ఎప్పుడూ తేలికగా ఉంచుకోవడం. ఇందులో చీంటికే పగ్ హస్తి భాంగే అనే మాటుంది చూడండి, చాలా పవర్ఫుల్ అది. దాని అర్థం చీమ అడుగు ఏనుగును బంధించగలదు. మనలోని చెడు అలవాట్లు, మన కర్మలు ఒక పెద్ద ఏనుగులాంటివి అనుకుందాం. వాటిని ఒకేసారి గెలవడం కష్టం. కాని రోజూ మనం చేసే చిన్న సాధన, చిన్న మంచి పని ఒక చీమ అడుగులాంటిది. అలా కంటిన్యూస్గా ప్రయత్నిస్తే ఆ చిన్న అడుగులే చివరికి ఆ ఏనుగును కూడా బంధించగలవు. అందుకే ఆ ఒక్క అడుగు చాలా చాలా ముఖ్యం. ఆ మొదటి అడుగు, ఆ మొదటి సంకల్పం, అదే మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తోంది. ఒక్క దీపం వెలిగిస్తే చాలు, వేల ఏళ్ల చీకటి మాయమవుతుంది. అలాగే ఒక్క గట్టి సంకల్పం మన జీవిత గమనాన్నే మార్చేయగలదు. ఆ ఒక్క అడుగు వెయ్యడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన రోజువారీ పనులు, మన సాధన, ఇవన్నీ కేవలం ఈ ఒక్క జీవితానికే పరిమితం కాదు. ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ వెనుక ఒక పెద్ద విశ్వరహస్యం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం మన ఆలోచనా పరిధిని ఇంకాస్త విస్తృతం చెయ్యాలి. హమారా జీవన్ ఔర్ ఉస్కా సనాతన్ రహస్య అనే వ్యాసంలో చెప్పిన దాని ప్రకారం మన జీవితం అనేది యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన కాదు. ఇది ఒక శాశ్వతమైన సత్యం యొక్క ప్రతిరూపం. మన ఉనికి ఈ విశ్వ చైతన్యంతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉంది. మనమీ మహాప్రవాహంలో కేవలం ఒక చిన్న నీటి బిందువులం, అంతే. ఈ శాశ్వత రహస్యంలోనే ముఖ్యమైన అంశాలు ఇవి. 1. మన ఆత్మ అనంతమైనది, దాని ప్రయాణం ఆగకుండా సాగుతూనే ఉంటుంది. 2. మనం చేసే ప్రతి మంచి పని లేదా చెడు పని ఈ విశ్వంలో ఒక ప్రకంపనను సృష్టిస్తుంది, అదే కర్మసిద్ధాంతం. 3. మన నిజస్వరూపం ఈ శరీరం కాదు, మనం దివ్యమైన ఆత్మస్వరూపులం. 4. ఈ విశ్వ చైతన్యంతో మనకున్న కనెక్షన్ని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందడమే మన జీవిత పరమావధి. ఇప్పటిదాకా మనం అఖండ జ్యోతి పత్రిక నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం. తాత్కాలిక సుఖం నుంచి శాశ్వతమైన ఉద్దేశ్యం వైపు, రోజువారీ పనుల నుంచి విశ్వరహస్యాల వైపు సాగిన ఈ ప్రయాణాన్ని ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొద్దాం. ఈ ప్రయాణం మనకు చివరికి ఏమి ఇస్తుందో చూద్దాం. ఈ విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఒక చిన్న ఆత్మపరిశీలన చేసుకుందాం. ఇక్కడ మనం చర్చించుకున్న విషయాల్లో ఏ ఒక్క విషయం మనసును ఎక్కువగా హత్తుకుంది? ఏ ఒక్క ఆలోచన మన జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి ప్రేరణ ఇచ్చింది? ఆ ఒక్క జ్ఞానాన్ని మనతో పాటు ముందుకు తీసుకువెళ్దాం. చివరిగా ఈ 1960 అఖండ జ్యోతి సంచిక మనకందించిన అమూల్యమైన సందేశం ఒక్కటే: నిజమైన సంతృప్తి క్షణికమైన సుఖాల్లో లేదు, ఒక ఉన్నతమైన జీవిత ఉద్దేశంలో ఉంది. గాయత్రి సాధన ఆ ఉద్దేశాన్ని కనుగొనడానికి మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన దీపం. నిజాయితీ, పట్టుదల లాంటి మంచి గుణాలే ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవితం ఒక గొప్ప విశ్వ ప్రణాళికలో భాగమని గుర్తుంచుకోవటం మన ప్రయాణానికి ఒక గంభీరమైన అర్థాన్నిస్తుంది. ఈ స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదాం.